తిరుపతిలో గత ఒక నెల రోజులుగా మొత్తం టోటల్ ఊబర్ లాగౌట్ చేసి సమస్యల కోసం చాలా వరకు స్ట్రైక్ చేస్తున్నాం. అయినా కానీ ఊబర్ సంస్థ కానీ ఎవరు ఇంతవరకు స్పందించట్లేదు. మాకు తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చెప్తే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాము. ఆ సమస్యలు మాకు వెంటనే పరిష్కరిస్తే మేము ఆన్ చేసుకోవడానికి తోలుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఈ సమస్యలన్నీ మాకు గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా ఇదే సమస్యలతో సతమతమవుతున్నాము. ఏ విధంగా సతమతమవుతున్నామంటే 2018-19లో వచ్చేసిందే డీజిల్ రేట్ వచ్చేసింది 75 రూపాయలు ఉండేది. 75 రూపాయలు డీజిల్ రేట్ ఉన్నప్పుడు 10 అవర్స్ రెంటల్ 3,000 రూపాయలు ఉండేది. సర్వీస్ ట్యాక్స్తో కలిపి 3,500 వచ్చేది. 3,500 ప్లస్ వచ్చేసిందే ఒక బుకింగ్కి వచ్చేసింది 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఇన్సెంటివ్ లేవు. ఆపుద్ది డీజిల్ రేట్ 75 రూపాయలు ఉంది, 3,000 రూపాయలు బుకింగ్ ఉంది. వచ్చేసిందే 100 రూపాయలు డీజిల్ రేట్ ఉంది, 2,200 10 అవర్స్ రెంటల్ ఉంది. ఏ విధంగా బ్రతకాలి మేము? దీంట్లో ప్రధానమైన సమస్యలు వచ్చేసిందే వెంటనే ఊబర్ కూడా తీసేసి దాని స్థానంలో ఎస్యూ వాహనాలు అటాచ్ చేయాలా. రెండు వచ్చేసిందే ఆన్లైన్ బిజినెస్లో సొంత వాహనాలు నడపరాదు. తిరుపతిలో వెంటనే వెహికల్ ఆడిటింగ్ చేసి ఫేక్ ఐడీలతో చాలా వాహనాలు నడుస్తున్నాయి. వీటిలన్నింటినీ పరిష్కరించాలా. ఇంకొక సమస్య వచ్చేసిందే వెంటనే ఇండస్ట్రీ ఛార్జీలు పెంచాలా. ఎయిర్పోర్ట్లో వచ్చేసిందే చాలా వరకు సమస్య ఉంది. అది మీకు అందరికీ తెలుసు, సభ్యులందరికీ. ఎయిర్పోర్ట్కి ఉదయం లేచి వెళ్ళామంటే బుకింగ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఉదయం వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా, నైట్కి వస్తుందో తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు, కనీసం కూర్చునేదానికి చెట్టు నీడ కూడా ఉండదు. కానీ ఆ సమస్యను మనం ప్రధానంగా దాన్ని అల్లే కంటిన్యూ చేస్తా ఉన్నాం. మనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం. ఊబర్ యాజమాన్యం దీనికి స్పందించి మన తిరుపతి ఎయిర్పోర్ట్లో ట్రావెలర్స్ కానీ పార్కింగ్ సమస్య కానీ ఇవన్నీ తీర్చాలా. తర్వాత తక్షణమే తిరుపతిలో ఆఫీస్ ఓపెన్ చేయాలా. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ ఆఫీస్ లేదు. తిరుపతి కరోనాకు ముందు ఉండేది, కరోనా తర్వాత ప్రతి చోట తీసేశారు. తర్వాత ఈ సమస్యలన్నీ మాకు పరిష్కరించి తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.